పంపించలేదు. చాలా బాధపడుతున్నాను. తిండి ఏం పెడదు, వచ్చిందంటే ఏం లేదు. నాకు ఆరోగ్యం బాగాలేదు. లోకేష్ బాబు నన్ను ఇంటికి రప్పించి ఆంధ్ర మండపేట నాకు మా ఆయన చచ్చిపోతే ఇప్పుడు అసలు అప్పు ఉందని వచ్చింది. ఆయన నన్ను సరిగ్గా పట్టించుకుంటలేదు. నన్ను ఆంధ్ర పంపించి లోకేష్ నేను కోయిటికి వచ్చాను. ఎవరు పెట్టుకుంటలేదు గారు బాబులు ముసకాలం నువ్వు మా వద్ద అప్పు చెప్పేస్తున్నారు. ఆఫీస్కి ఆ డబ్బులు 10 రోజులు చేసిన డబ్బులు ఆఫీస్ తీసేసుకుంటుంది. నా ఆరోగ్యం బాగాలేదు. లోకేష్ బాబు మేనల్లుడు ఆ తండ్రి నన్ను ఇంటికి రప్పించిన ఏం చేస్తున్నాడు ఏదో ఆడుతున్నాడు. నా బిడ్డల గారికి పంపించు లోకేష్. నాయన చంద్రబాబు అన్నయ్య నీకు నమస్కారం. నాయన నీకు చేయొచ్చిందని పోతున్నాను. ఆరోగ్యం బాగాలేదు. వచ్చి 6 నెలలు అయింది. నాకు చేతిలో డబ్బులు లేవు. డబ్బు సొత్తలేదు. లోకేష్ బాబు పాపం కలిగింది. తమ్ముడు తండ్రి ఆయన ఆంధ్ర నప్పించిన నాకు గుండు నేసం వచ్చేసింది. ఎడితే తలకా బాధ వచ్చేస్తుంది. ఏం చేసి నా బిడ్డకు చెప్పకుండా వచ్చాను కోటికి. అప్పు ఉందండి. బతుకు తీరు కోసం ఈ యొక్క గల్ఫ్ దేశాలు వెళ్ళి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటనలు తాజాగా అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మన కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో ఘటనలు చూసాం. అక్కడ గల్ఫ్ దేశాలకి ఏజెంట్లు మాటలను విని నమ్మి మోసపోయాం అంటూ, అలాగే ఇక్కడ చెప్పిన తీసుకువెళ్ళినటువంటి పని ఒకటైతే అక్కడ తీసుకువెళ్ళి మరొక పని చేయిస్తున్నారంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ కొంతమంది తాజాగా గతంలో ఎన్నో ఘటనలు కూడా చూసాం. సరైన తిండి కూడా పెడతలేదని మనం ఇటీవల కోనసీమ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఆ యొక్క గల్ఫ్ బాధితుల ఆవేదన కూడా విన్నాం. అలాగే తాజాగా చూసుకుంటే ఈ యొక్క కోనసీమ జిల్లా మండపేటకు చెందినటువంటి పందిరి అంబుల అనే ఒక మహిళ అయితే ఇబ్బందులు పడుతున్నాం, నాకు ఊపిరి ఆడడం లేదు, గదిలో బంధించారంటూ వీడియో కూడా స్థానికంగా కలకలంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఏజెంట్ పని నిమిత్తం తీసుకువెళ్ళారు. అక్కడైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ వేరే చోటుకైతే తీసుకువెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ గారు కూడా నన్ను రక్షించి తీసుకురావాలంటూ ఒక వీడియో ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా వేదికగా చక్కెరగా మారింది. అంతే దీనికి తాజాగా తెలుసుకుంటే ఎక్కడ వారు ఏంటని తెలుసుకుంటే మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ గ్రామానికి చెందినటువంటి ఆమె చిన్న కోడలకైతే వీడియో పంపించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆమె మండపేటలో ఉన్నప్పటికీ తన కుమారుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉప్పాడలోనే ఉన్నారు. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ తీసుకెళ్ళినటువంటి పని అక్కడ ఏజెంట్ వేరొకలా తీసుకెళ్లారు, ఇక్కడ వేరే పని చేయిస్తున్నారు, ఇక్కడ చేయలేకపోతున్నాను, కనీసం ఊపిరి ఆడడం లేదు, గదిలోనే నిర్బంధించారనేది కూడా ఇప్పుడంతా కూడా కలకలంగా మారింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అమ్మగారు ఎప్పుడు వెళ్ళారు, అలాగే ఏజెంట్ మీకు ఎంత కట్టి తీసుకుని వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వీడియో పెట్టవలసి వచ్చిందంట? మా అమ్మగారు అయితే చాలా బాధపడుతున్నారండి. చెప్పండి. నా పేరు దుర్గాప్రసాద్ అండి. మా అమ్మగారు కొద్దిగా అప్పులు అయిపోయింది. మా నాన్నగారు చనిపోయారండి. అప్పులు అయిపోయి వెళ్ళిపోయారండి. అప్పు అంటే 3 లక్షలు అప్పు ఉందండి. మాతో చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఆవిడ వెళ్ళాక 2 నెలలు పోయాక ఫోన్ చేసిందండి. ఫోన్ చేస్తాక మాకు చెప్పిందండి. చెప్పాక సరేమ్మా వెళ్ళావు కదా చాలా జాగ్రత్త చేసుకోమంటే బాగానే ఉందమ్మా చేస్తానని నెల చేసిందంటండి. చేశాక నెల జీతం అవ్వలేదంటండి. ఆ జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టారంటండి. ఇంక ఇల్లు మార్చారంటండి. ఆ ఇంటికాడ కూడా మళ్ళీ ₹1,000 నెల చేయించుకోనండి. నెల చేయించుకొని ఆ డబ్బులు కూడా అక్కడ ఏజెంట్ ఉంటుంది కదండి, ఆ ఏజెంట్ డబ్బులు తీసుకొని ఓ రోజు ఆఫీస్లోకి పెట్టి సరేనమ్మా నేను పంపించేస్తాను, నీ డబ్బులు మీ వాళ్ళకి పంపుతాను, మీ వాళ్ళకి ఫోన్ చేసి మీ వాళ్ళని అమ్మరమ్మని చెప్పిందంటండి. చెప్తే మా వాళ్ళని మాకు చేసిందని ఫోను చేస్తే డబ్బులు వచ్చినాయమ్మంటే ఏ డబ్బులమ్మా రాలేదమ్మా డబ్బులు అన్నానండి. అయితే పంపించని చెప్పింది. సరేనమ్మా మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పిందండి. తర్వాత మళ్ళీ 10 రోజులు పోయాక ఫోన్ చేయలేదండి. ఇంకా ఫోన్ చేస్తే మళ్ళీ సరే అమ్మా మళ్ళీ ఎప్పుడైనా పంపుతుందేమో అని మా ఆవిడ చెప్పానండి. అంటే అకౌంట్లో రాలేదని చెప్పిందండి. మళ్ళీ ఫోన్ చేశానండి 10 రోజులు పోయాక. అప్పుడు మళ్ళీ ఫోన్ పని చేయలేదండి. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత పని చేసిందండి. అప్పటికి 3వ ఇల్లు అండి అది. 3 ఇల్లు పని చేసుకుందని చెప్పిందండి. అక్కడి నుంచి ఇంక టార్చర్ అండి. అసలు ఇలా మార్చడం, పని చేయడం, డబ్బులు తీసుకోవడం అండి. ఆవిడైతే ఇంటికి ఏమో రూపాయి పంపలేదండి. చాలా బాధపడుతుందండి. తిండి పెడతలేదంటండి. పని చేసిన డబ్బులు ఇస్తలేదంటండి. పంపేయమంటే ఇంటికి పంపుతామంటే 2 లక్షలు ఖర్చు అవుద్ది అంటున్నారండి. ఆ ఏజెంట్ మోసం చేసాడండి.
మోహన్ చేసి పాస్పోర్ట్ మరి ఏమైందో తెలియదండి. మాతో ఒక ముక్క చెప్పకుండా వెళ్ళిపోయిందండి. అప్పు గురించి వెళ్ళిపోయిందండి. అదండి జాగ్రత్తగా తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ అన్నయ్య మా అమ్మగారిని. లోకేష్ బాబు అన్నయ్య మా అమ్మగారు మాకు కావాలి, ఏదో రంగు తీసుకొచ్చండి. పవన్ కళ్యాణ్ అన్నయ్య, లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, మా అమ్మగారు మాకు కావాలి, తీసారండి. ఆవిడ ఇప్పుడు మాట్లాడింది మీతో వీడియోలు ఇప్పుడు వచ్చాయి మీకు? 6 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉందండి. నిన్న నుంచి ఫోన్ పనిచేస్తలేదండి. నిన్నటి దాకా మొన్న మాట్లాడిందండి, నిన్న నుంచి ఫోన్ పనిచేస్తలేదండి. మరి అక్కడ ఆఫీసులో ఏం చేశారు మా అమ్మగారిని కొడుతున్నారంటండి, తిండి పెడతలేదంటండి. ఏదో రంగా మీరే లాక్కొచ్చి తీసిరండి. మరి చెప్పమ్మా, అసలు ఎప్పుడు వీడియో మీకు పెట్టడం జరిగింది? మీ మొబైల్కి ఎప్పుడు వచ్చింది ఆ వీడియో? 2 రోజుల క్రితం వచ్చిందండి వీడియో. మామూలుగానే ఫోన్ చేసింది, అమ్మ నన్ను ఇలాగ తీసుకొచ్చి రూమ్లో పెట్టేశారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నది. ఏమైంది అంటే ఫుడ్ అది పెడతలేదు, ఒక బాత్రూంలోకి వచ్చి మాట్లాడుతున్నాను, నేను ఫోన్లో మాట్లాడడం కూడా నేను చాలా ఇబ్బందిగా ఉందమ్మా అంది. అయితే నేను ఏజెంట్కి ఫోన్ చేసి కనుక్కోనా అన్నాను. కనుక్కో అమ్మ, అయితే ఏజెంట్ గారికి ఫోన్ చేసి ఇలా మా అత్తగారిని ఇబ్బంది పెడుతున్నారంటే అండి అని అంటే, నేను మాట్లాడతానమ్మా ఏమైందంటే రూమ్లో ఇలాగే కదండి పనిలో తీసుకెళ్తున్నారు, అక్కడ ఒక రోజు 15 రోజులు ఉంచుకొని పంపించేస్తున్నారు, ఆ జీతం మళ్ళీ ఆవిడ తీసేసుకుంటుంది. అడిగితే మీరు ఆవిడని అడగండి అని మీరు కూడా అంటున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఆవిడ చెప్పారు ఆవిడ గురించి. ఆవిడ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది, డబ్బులు ఇమ్మని అడుగుతుంటే ఇదిగో వేస్తాను అదిగో వేస్తాను, తర్వాత ఫోన్ ఎత్తడం మానేస్తుందండి. అలాగా మా అత్తయ్య గారి డబ్బులు అలాగే తీసేసుకుంటుందండి, పని చేసినప్పుడు అలా వచ్చిన డబ్బులు అలానే. అక్కడ ఆఫీస్లో ఉన్న ఆవిడండి, ఆవిడ ఏజెంట్ అండి, అక్కడ ఏజెంట్ అండి, ఆవిడ లేడీ అనమాట అండి. ఆవిడ తీసేసుకొని వేస్తాను మీ ఊళ్ళకని చెప్తుందంటే, మా అత్తగా తెలుగుగా నెంబర్ ఇచ్చిందండి. ఆవిడ నెంబర్కి నేను 2-3 సార్లు చేశానండి. ఇలా మా అత్తగా డబ్బులు ఇచ్చారంట కదండి, మీరు ఆ డబ్బులు నాకు ఫోన్పే చేస్తున్నారంట కదా, ఇదిగోండి నెంబర్ అండి, నా అకౌంట్ అని తనకు పెట్టానండి. పెడితే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసిందండి. తర్వాత నేను నెంబర్ చేసింది కానీ చేయడం ఎత్తడం మానేసిందండి. ఫోన్ డబ్బులు అయితే వేయలేదండి. తర్వాత ఆవిడ వేరే ఇల్లు మార్చారన్నదే, వేరే ఇంట్లో ఉంటున్నానమ్మా డబ్బులు వేసిందంటే, లేదు అత్తయ్య గారండి 20,000 దాకా తీసేసుకుందమ్మా, డబ్బులు ఇవ్వలేదా అయితే నువ్వు అడిగి అయితేనండి, నేను అడుగుతున్నాను, ఫోన్ ఎత్తట్లేదు నాది అందండి. సరే అయితే పోయింది అనుకో, ఇంకా 1 నెల పని చేయలేదు అనుకో, ఇంకా ఏం చేస్తాం అన్నామండి. ఆ తర్వాత పని చేసింది 15 రోజులు పని చేసింది. మళ్ళీ ముసలిదానం అయిపోయి చేయలేకపోతున్నామమ్మా, వెళ్ళిపోని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఆఫీస్కి అప్ చెప్పేసారంటండి. మళ్ళీ ఆఫీస్లో ఇలా అప్ చేయడం ఏంటి ఆవిడ అలాగా ఇబ్బంది పెళ్ళిన కానీ ఇబ్బంది పడతానే ఉందండి. చెప్తాను ఉండేది వచ్చేస్తావా అని ఏం ద్వారా అడిగితే, మీ అత్తగారిని తీసుకొచ్చండి, 2 లక్షలు తీసుకురమ్మా, నేను రప్పించేస్తాను, మాకు అంత ఖర్చు అవుతుంది అన్నమాట. అంత అమౌంట్ లేదండి మా దగ్గర అంటే, తీసుకొస్తే ఇప్పించేద్దాం, లేకపోతే ఏదో ఇంట్లో మళ్ళీ పెడతాం అన్నారండి. అలాగైతే మా అత్తగారిని అడిగితే, పోలేండి మరి డబ్బులు లేవు కదమ్మా, నన్ను ఎలా తీసుకొస్తారు, మీరు మాత్రం చాలా ఓపిక పెడతానులే అని వెళ్ళిందండి. ఇంకా మొన్న 4 రోజుల నుంచి ఆవిడ ఇబ్బంది పడిపోవడం, ఫోన్ బాధపడడం చేసి నేను అన్నాను, అత్తయ్య నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావు, ఎక్కడున్నావు, నాకు వీడియో పెట్టు అన్నానండి. ఆవిడ ఆ బాత్రూంలోకి వెళ్ళి వేరే ఎవరితో వీడియో తీయించి నాకు పెట్టిందండి. పెట్టిన కానీ ఆవిడ చాలా బాధపడ్డా. అసలే సర్జరీ ఒకటి జరిగిందండి రీసెంట్గా, 2 years అవుతుందండి. అయినా ఆవిడ చెప్పామండి వెళ్ళొద్దని, మా అబ్బాయిలందరూ అన్నారు, చెప్పారు వెళ్ళొద్దు అన్నారు కూడా. వెళ్ళొద్దన్నాడు మాకు చెప్పకుండా, ఇలా అప్పులు ఉన్నాయి, మీరంతా తీసేస్తూ మీరు లేరు, మీ పిల్లలు మీరు చూసుకుంటున్నారు, ఆ అప్పు ఉండి ఆ స్థలం వేరే వాళ్ళకి పోద్ది కదమ్మా, ఎందుకని ఆ అప్పు బాకీ తీర్చడం కోసం తను వెళ్ళిందండి. ఇప్పుడు ఆ ఇబ్బంది పడుతుందండి, చూడలేకపోతున్నామండి ఆవిడ గురించి. మీరందరూ కలిపి తీసుకొచ్చారు నువ్వు అత్తయ్య గారిని, కొంచెం అంటే ఊపిరి ఆడడం లేదు, చాలా ఇబ్బందిగా ఉందంటుంది. పెట్టేసి తలుపేసేసారంటే అండి, రూమ్లో పెట్టి తలుపేసేసారంటే అండి, తిండిది పెడతలేదండి, ఏదో గుర్రాలు తిండిదో పెడుతున్నారంటే అండి, ఆ తిండి తనకు అరగట్లేదంటే అండి. తెల్లపోతున్నాను, తలుపేసేస్తున్నారమ్మ, రూమ్లో పెట్టేసి ఫోన్ కూడా తీసేసుకుంటారని భయంగా ఉందమ్మ, ఈ వీడియోస్ చేయడం కూడా భయంగా ఉంటుంది. ఎవరో అమ్మాయి వస్తే తీయమన్నాను, మన బాస్ కాదు ఏది చెప్పాను తీసింది, ఇదేనమ్మ వీడియో అందండి. సరే అయితే నీ వీడియో నీకు చెప్తాను ఇలాగా అని అన్నానండి. అని రాజుగారికి ఇన్ఫార్మ్ చేస్తానండి ఇలాగని. అయితే ఏజెంట్ ఎక్కడ వారు? ఇప్పుడు అతను ఏజెంట్ మొదటగా డబ్బులు ఇచ్చారా, లేదంటే అక్కడ ముందుగా తీసుకెళ్ళిపోయాడు అతను? ఇవ్వలేదండి, ఇది మెడికల్స్ కానీ వీటికని ఆయన తీసుకెళ్ళిపోడండి. ఏంటంటే అతను ఖర్చు పెడుతున్నారని చెప్పింది, కానీ ఇప్పుడు ఖర్చు పెట్టినా నాకు చెప్పేది కదండి, పంపించాము డబ్బులు ఖర్చు పెడుతుంది అంటామని. బ్యాంకులో కొంచెం బంగారం ఉందండి, ఆ బంగారం దిడిపించేసి ఏదో పని మొత్తమే చేసిందండి. తను చేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయే ముందు కూడా మాకు చెప్పలేదండి, వెళ్ళిపోతున్నాను ఇలాగ ఫోన్ చేసి చెప్పిందండి. ఎక్కడికైనా వెళ్ళే ముందు కూడా వెళ్ళిపోయిన తర్వాత మాకు కొయిట వెళ్ళిపోయిన ఫోన్ చేసి చెప్పిందండి. అదేటత్తా వద్దని చెప్పాం కదా అంటే, మీరు వెళ్ళొద్దు అంటున్నారని చెప్పకుండా వెళ్ళిపోయాను అన్నదండి. ఇక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు బాధపడుతుందండి. అప్పుడు బాగానే మాట్లాడింది, ఇప్పుడు చాలా ఇబ్బందిగా మాట్లాడుతుందండి. తనైతే మాత్రం తనకు హెల్త్ బాగోదండి, బీపీ అది ఎక్కువండి. సర్జరీ కూడా జరగడంతో స్టమక్లో జరిగిందిలేండి సర్జరీ తనకి. దానివల్ల ఇబ్బంది పడిపోయి బాధపడుతున్నట్టుందండి తను.
ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయమనండి ఏదో ఆవిడ దగ్గర సెల్ ఫోన్ అది సెల్ ఫోన్ కూడా లేదు. ఫోన్ పని చేయట్లేదు. ఇప్పుడు భయం వేస్తుందండి. ఏమైందో ఏటని మాకు భయంగా ఉందండి. మా అద్దగాని ఏదో రకంగా పంపించేయండి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వేడుకుంటున్నామండి మిమ్మల్ని. మా అత్తగారిని పంపించేయండి ఏదో రకంగా. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులైతే ఇక్కడంతా కూడా అక్కడ ఏమైందో అనేది కూడా తెలియక కన్నీరు మున్నీరుగా అయితే వెలిపిస్తున్నారు. ప్రధానంగా అంటే ఏజెంట్ ఇలా ఇంటికి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంటి వద్ద అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇంటి వద్ద గోల్డ్ కూడా తను తాకట్టు పెట్టి ఈ విధంగా తెలియకుండా అలా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వెళ్ళి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సరిగ్గా తిండి కూడా పెడదాం లేదు. పని చేసిన పని నిమిత్తం ఉంచిన డబ్బులు కూడా ఆమె ఎవరు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కూడా పంపించడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం అయితే మరొక అంటే వారానికి ఒక ఇంటి మారుస్తూ ఈ విధంగా అయితే ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే ఈ వీడియో ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. నన్ను కాపాడండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ గారు నన్ను ఇక్కడ నుంచి తీసుకొచ్చే ఏర్పాటు చేయండి అంటూ ఆమె వీడియో ఒక పక్కన అంటుంది. అలాగే కుటుంబ సభ్యులు ఆమె ఏమైందో అనేది కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అలాగే ముఖ్యంగా తనకు అనారోగ్యంగా గతంలో ఆపరేషన్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను చాలా ఇబ్బంది పడుతూ ఈ యొక్క పెట్టినటువంటి వీడియో అంతా కూడా కలకలంగా మారింది. ఏదేమైనా ఇప్పుడు అధికారులు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకుని వాళ్ళని వెంటనే సకాలంలో తీసుకురావాలని కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.